రెండు వైపులా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలంటారమ్మా? ఎందుకంటే చదువు 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 అంటున్నారు, పనులు నేర్పట్లేదు ఎవరు, ఎలాంటి పనులు ఉంటాయో కెరియర్ 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 అంటారు. తర్వాత డైరెక్ట్ మ్యారేజ్ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ వర్క్ ని తర్వాత ఫ్యామిలీ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేది కూడా. అందుకే మళ్ళీ మనం అక్కడి నుంచి వస్తే ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కావాలంటాం, మళ్ళీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం అనమాట. సో మ్యారేజ్ అవ్వబోతున్న అమ్మాయికి ఏం బాధ్యతలు ఉంటాయి, ఏమి మార్పులు వస్తాయి లైఫ్ లో. పెళ్ళంటే ఓన్లీ సంబరం కాదు, ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ లేకపోతే తర్వాత హనీమూన్ ఇవి కాదు. సో మీరిద్దరు కలిసి ఉంటే ఎట్లాంటి మార్పులు వస్తాయి. సో ఈ మార్పులు నువ్వు ఎలా తట్టుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇలాంటివి వాళ్ళు విన్నా వినకపోయినా పిల్లల చెవున వేస్తూనే ఉండాలన్నమాట. అంటే ఒక్కసారి కాబట్టి ఇంకోసారి ఆలోచిస్తారు. మళ్ళీ అప్పుడు నువ్వు చెప్పలేదు ఇవన్నీ ఉంటాయని నాకు తెలియదు. అమ్మని చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఎదిగిన పిల్లలు. అంతే కదా, క్యాంటీన్ లో తినేయడమో లేకపోతే స్విగ్గీలో ఆర్డర్ పెట్టేయడమో కాదు కదా. అక్కడ మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మళ్ళీ టైమింగ్స్ ఉంటాయి, ఇవన్నీ కదా. సో మాట్లాడుకోవడం, కమ్యూనికేషన్ ఉండడం, కూర్చుని ఇప్పుడు చూడండి ఆఫీసుల్లో అనుకోండి ఏదైనా ఆర్గ్యుమెంట్ డిస్కషన్ వచ్చింది అనుకోండి, అక్కడ వరకే మాట్లాడతారు, పాతవి తీయరు కొత్తవి ఎత్తరు, అంతవరకే మాట్లాడతారు. ఇప్పుడు భార్యాభర్తలు అట్లా కాదు, నువ్వు అప్పుడు అట్లా చేసావు ఇప్పుడు ఇట్లా చేసావు అని మళ్ళీ తీసి అన్ని తవ్వుతారు. అంటే పాత విషయాలన్నీ మళ్ళీ కొత్తగా బ్రెయిన్ లోంచి బయటకు వస్తూ ఉంటాయి. సో ఎక్కడదక్కడ దేని దాన్ని అలా తీసుకుని అలా ముందుకు వెళ్ళగలిగితే గనక ఏ రిలేషన్ అయినా బానే ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా ఎప్పుడప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఆ పాతవన్నీ లగేజ్ లాగా మోసుకుంటూ వెళ్ళి మళ్ళీ ప్రతిసారి దింపి ఇవన్నీ చేయకుండా ఎనీ రిలేషన్ బాగుండాలి అంటే, మీరు అన్నారు కదా పక్క రిలేషన్ ని కావాలి అనుకుంటే గనక వాళ్ళు ఎప్పుడు నేనే బతిమాలాలా, ఎప్పుడు నేనే తగ్గాలా. ఓకే, తగ్గితే తప్పేం లేదు, కొన్నిసార్లు వాళ్ళైనా తగ్గచ్చు వీళ్ళైనా తగ్గచ్చు. కొన్ని రిలేషన్ నిలబెట్టుకోవాలంటే కొన్ని కావాలి. సో అది వాళ్ళ ఎక్కువ శాతం ఎందుకమ్మా ఆడవాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇవి ఆడవాళ్ళు వచ్చి బయటకు చెప్తూ ఉంటారు, మగవాళ్ళు చెప్పుకోరు. కాబట్టి ముందు మగవాళ్ళని కూడా మోటివేట్ చేయాలనేది మీ కాన్సెప్ట్. అంటే వాళ్ళు కష్టాలు పడుతుంటే మగవాళ్ళు చెప్పరు, ఎందుకంటే ఆడపిల్లని మేనేజ్ చేయలేవరా నువ్వేమిట్రా అని ఇస్తారు. మళ్ళీ రివర్స్ లో వాళ్ళు అంట. అదే ఆడపిల్ల అయితే సానుభూతి దొరుకుతుంది, అయ్యో అమ్మ నీకు కష్టం ఉందా అంటారు. సో వాళ్ళకి ఉంటాయి, వాళ్ళతో కూడా మాట్లాడాలి. మన పిల్లే కరెక్ట్ అనుకోకూడదు, సమస్య ఎక్కడుంది అనుకోవాలి. నువ్వు రానా అని చెప్పేసి కూతుర్ని తీసుకొచ్చేసుకోవడం, అడ్జస్ట్ అవ్వండి, చెయ్యండి, కూర్చోండి. మనకి వెళ్ళగానే కూడా కోర్టులో ఏమి ఇలా టపి విడాకులు ఇవ్వరు, కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేస్తారు, 2-3 సెషన్స్ చేస్తారు. ఒక్కోసారి అవసరమైతే ఆ జడ్జి గారే వచ్చి మాట్లాడతారు. అట్లా ఉంటాయి. మీరు కొన్ని రోజులు మళ్ళీ ఉండి రండి చూడండి అని చెప్తారు. సో అట్లాంటి వెసులుబాటు ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ కూడా కలిగించాలి. పెళ్లికి ముందు మాట్లాడాలి, పెళ్లి తర్వాత మాట్లాడాలి, పిల్లలు ఎదుగుతున్నప్పుడు మాట్లాడాలి. అన్ని ఏంటంటే చెప్పేసి భయపెట్టేయడం కాదు, అలా అప్పుడప్పుడు ఒక్కొక్క విత్తనం వేసినట్టు ఒక్కొక్క మాట వేస్తూ ఉంటే అవి ఎదిగి మొక్కలయ్యి వాళ్ళకే ఉపయోగపడతాయి. అసలు ముందు పేరెంట్స్ కి అవగాహన కావాలి. అంటే ఇప్పుడు తరతరాలు